భద్రాచలం సీతారాముల కళ్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య బృందం కోటి గోటి తలంబ్రాలను సమర్పించింది. గత 14 సంవత్సరాలుగా వరి ధాన్యాన్ని భద్రాచలానికి తీసుకొచ్చి పూజలు జరిపించి కోరుకొండలో స్వామివారికి కేటాయించిన ఎకరం భూమిలో వరి పంట పండిస్తున్నారు. ఆ ధాన్యాన్ని 5 రాష్ట్రాలకు చెందిన మహిళలు భక్తి శ్రద్ధలతో గోటితో వడ్లను ఒలిచి ఆ తలంబ్రాలను స్వామివారికి సమర్పిస్తారు. ఈ ఏడాది 800 కేజీల గోటి తలంబ్రాలను సిద్ధం చేసినట్లు శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు అప్పారావు తెలిపారు. తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 14వ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి తొలుత విత్తనాలను జూన్ నెలలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రుల వారి సన్నిధానాన్ని తీసుకొచ్చి విత్తనాలు పూజ చేసి తీసుకుని వెళ్ళి తూర్పుగోదావరి జిల్లా గోకాన మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నెంబర్ 16/2లో ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి ధాన్యాన్ని 800 కేజీల ధాన్యాన్ని మన 5 రాష్ట్రాల్లో 5,000 మందికి పంపిణీ చేసి గోటితో ఒలిపించి ఆ ఒలిచినటువంటి కోటి తలంబ్రాలను ఈరోజు భద్రాచల శ్రీ సీతారామచంద్రుల వారికి శ్రీరామనవమి కళ్యాణం సందర్భంగా సమర్పించడం జరుగుతుంది.